నండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ మేడంకి, అలాగే ఈ సిస్టమ్‌కి కూడా ఈ సిస్టమ్ నాకిచ్చిన అవకాశానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎంతో మంచిగా కొన్ని వేల లక్షల మంది మన వెస్టేజ్ సిస్టమ్‌లో వర్క్ చేసుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేయడానికి ప్లాన్ చేసిన మన గౌతమ్ బాలి గారికి శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నానండి. అలాగే నా అప్లైనర్ సరస్వతి మేడంకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి నాకు జూమ్ అనేది చాలా గ్యాప్ వచ్చింది మేడం మధ్య కాలంలో. ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఈ జూమ్ కూడా అందరూ కూడా నాకు మంచి సక్సెస్ వచ్చేలా చేస్తారని సహకరిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే సునీల్ కుమార్ సాహు సార్‌కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరొచ్చేసి వరలక్ష్మి అండి. వెస్టేజ్ నేను గోల్డ్ డైరెక్టర్‌గా ఈవేళ ఉన్నాను. మాది యలమంచిలి మండలం అండి. అయితే లీడర్స్ చాలా రోజులు పెట్టంటే అప్పుడు నేను ఇచ్చాను జూమ్ అయితే. కానీ ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి, నేను ఒకసారి మళ్ళీ నేనెలా స్టార్ట్ అయ్యాననేది నీకు మీ అందరికీ గూడా నేను పరిచయం చేసుకుంటున్నాను. అయితే నేను నార్మల్‌గా నేను 10థ్ క్లాస్ చదువుకున్నానండి. నేను ఇంట్లోనే హౌస్ వైఫ్‌గా ఉండేదాన్ని. అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాలకి సంబంధించి ఆహ్, కోలాటాలు కానీ, లేదంటే ఒక భజన బృందం గురువుగా కానీ, లేదు ఇలాంటివన్నీ కూడా కొంచెం సంస్థలో సమసత సేవా ఫౌండేషన్ నుంచి ఒక మండల కన్వీనర్‌గా ఇలా ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా గౌరవప్రదంగా అయితే ఉంది. బట్ ఏంటంటే నాకుండే ఆలోచన ఇలా అన్నట్లు నేను సర్కిల్‌లో ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఒక దైవానికి సంబంధించి ప్రతి ఒక్కటి చెప్తున్నాను. నాకున్న ఎడ్యుకేషన్‌లో వీళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ, ఇంకా నాకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటే బావుంటదని నేనెంతో అనుకునేదాన్నండి. మనం ఏదైతే అనుకుంటామో భగవంతుడు అది ఇస్తాడండి ఖచ్చితంగా. ఆహ్, అయితే అదే విధంగా నేనున్నప్పుడు మా అత్తగారు ఆవిడకండి 50 ఇయర్స్ ఉంటది. ఈ సిస్టమ్‌లో ఆవిడ తాళ్ళపాలెం మన సరస్వతి మేడం డౌన్‌లో మా అత్తగారు జాయిన్ అయ్యారు. అయితే పలానా ఊర్లో మా కోడలు ఉంటాదని చెప్పేసని నన్ను గుర్తించి ఆవిడ వచ్చి నాకు పరిచయం చేశారండి. నిజంగా మా అత్తగారికి నేను చాలా చాలా థాంక్ యూ చెప్తున్నాను. అయితే ఆ సిస్టమ్ పరిచయం చేసినందుకు నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే నేనెప్పుడు కూడా ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలి. ఏదో విధంగా కొత్తగా ఉండాలి. ఊర్లో కూడా ఒక అందరికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. మంచిగా చేయాలని అనే ఆలోచన అయితే నాకుండేది. అదే విధంగా ఇన్‌కమ్ పరంగా కూడా ఉంటే చాలా బావుంటదని నేననుకున్నాను. అదే విధంగా మా అత్తగారొచ్చి ఎప్పుడైతే ఈ సిస్టమ్ గురించి చెప్పారో, ఓకే. నేను ఏదైతే నేననుకుంటున్నానో, ఏదైతే నేను ఊహిస్తున్నానో, అదే సిస్టమ్ నాకు ముందుకొచ్చిందని నేననుకున్నాను. అదే విధంగా హెల్తుంది, వెల్తుంది. 10 మందికి ఎలాగా మనం ఏదో విధంగా విద్యను పంచుతున్నాం, అదే విధంగా ఆరోగ్యం కూడా నా వల్ల కొంతమందికి ఒక లైఫ్ ఇస్తే బావుంటది కదా! అన్న ఉద్దేశం మీద నేను ఈ వర్క్‌లో, ఈ సిస్టమ్‌లో నేను స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అయితే ఫస్ట్ నేను జాయిన్ అయిన 3 మంత్స్‌లో ఇంకా బ్రాంజ్ అయ్యాను. నెక్స్ట్ సిల్వర్ అయ్యాను. అదే విధంగా ఎన్నో అందరికీ ఉన్న ట్రబుల్స్ అన్నీ వస్తాయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఏది చేసినా సరే ఏదో ఒకటి అంటారండి ఖచ్చితంగా. వద్దనంటారో, లేదంటే ఈళ్ళు చేస్తే ఏమవుతారో, ఎంత పెద్దోళ్ళయిపోతారో అని భయం ఉంటదో, లేదా తప్పుగా చూపించడం బట్ ఏదో ఒకటుంటది. అయినా నెగెటివ్స్ ఒస్తాయి, పాజిటివ్ వస్తది. పాజిటివ్ తక్కువొచ్చినా, నెగెటివ్ ఎక్కువొచ్చినా మనకు మనం పాజిటివ్ ఉంటే ఏది మనకి ఇంకా తోచదండి. ఏది కూడా కనిపించదు. మన సక్సెస్ గాని, మనం చేసే పని మీద మనం మనసు పెడితే, అదే మనకు కనిపిస్తది. అదే విధంగా నేను టీమ్ ద్వారాగా నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతవరకు వచ్చిన రావడానికి కూడా నా టీమ్ మెంబర్స్ అందరూ కూడా చాలా కృషించి వల్ల నేనొచ్చాను. అలాగే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం మీద నేను ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటానండి. థాంక్ యూ సో మచ్. అలాగే ఈవేళ నేను గోల్డ్ డైరెక్టర్‌గా మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ, మంచి పొజిషన్‌లో నేనున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నానండి. అయితే ప్రతి ఒక్క హోమ్ నీడ్స్ వాడాను. చాలా ఎక్సలెంట్‌గున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా నేను చాలా ఫేస్ చేశాను. ఈ విధంగా ఈ సిస్టమ్‌లోకొచ్చాక నాకు ఆరోగ్యం చాలా బావుంది.
చాలా హెల్తీగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నేను ఒకరికి చెప్తూ ఉంటే నాకింకా ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ చాలా తక్కువ. అంటే 10థ్ ఉన్నా సరే కొందరు బాగా చదువుతారు, కొందరు స్లోగా చదువుతారు. అదే విధంగా 10థే నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానని డౌట్‌తో నేనయ్యాను. మొత్తానికి పాస్ అయిపోయాను. అంతే. అంటే కొంచెం చదువు తక్కువనమాట. ఇలా ఉండేటప్పుడు కూడా నాకు ఇలాగా వస్తే ఇలా చెప్తున్నానంటే నాకు నేనా కాదా అని కూడా మా పేరెంట్స్ కూడా ఈవేళ మాట్లాడేదాన్ని కాదు. అసలు ఎవరితో మాట్లాడటం కానీ, ఒక 10 మందిలోకి ఎళ్ళడం కానీ, ఏదైనా ఎదుటోళ్ళు ఏం ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పవలసొస్తుందంటే మామూలు మాట్లాడుకునే మాటలకి కూడా నేను భయపడిపోయేదాన్ని. సమాధానం కూడా చెప్పడం వచ్చేది కాదు. మా అబ్బాయి పెద్దమ్మాయికి ఏం తెలీదు, అమాయకురాలు అన్నట్టుగానే వాళ్ళు కూడా అనుకుండేవారు. కానీ ఈవేళ ఇలాగా వాగుడుకాయలాగా మాట్లాడుతూ అన్నీ మాట్లాడుతుంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారనమాట. ఏంటమ్మా ఏదో డల్‌గా ఉండేదానివి, అమాయకంగా మొద్దులాగా ఉండేదానివి, ఈవేళ ఇంత మాట్లాడుతున్నావు. నువ్వు వెస్టర్న్ సిస్టంలోకెళ్ళిన తర్వాత ఇవన్నీ యాక్టివ్‌గా తయారైపోయావు అని చెప్పేసని వాళ్ళు కూడా ఆశ్చర్యపడతారండి. ఆహ్, అయితే ఓకే లీడర్స్ థాంక్ యూ సో మచ్. అలా జర్నీ అండి నాది గోల్ డైరెక్ట్‌గా జర్నీ చేశాను. బట్ ఏంటంటే మనకి ఆహ్, మన జర్నీ చెప్పాము. తర్వాత ఒక ఏదో ఒకటి ఒక సబ్జెక్ట్ అనేది మనం చెప్పుకుంటాం కదా! ఎప్పుడు కూడా. మరి ఈవేళ నేను అందరికీ ఇష్టమైందే, కానీ కష్టమైంది అనుకుంటారు. కష్టం కాదు. కాపోతే ఆ టైమొచ్చేసరికండి మా అప్లైనర్ ఎక్కడున్నారు, ఇలా అక్కడున్నారు, ఇక్కడున్నారు మనకు చెప్పాలా, చేయాలా అన్నట్టుగా భయపడిపోతూ ఉంటారనమాట. మరి ఈవేళ ఏం చెప్తాననేది మీరెవరైనా గెట్ చేయగలరా? ఒక సబ్జెక్ట్. మన కేటగిరీస్ ఎన్నున్నాయి? ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? మేడం? ఓకే లీడర్స్. కేటగిరీస్ ఎన్నున్నాయి? చాట్ రూమ్‌లో నాకేమైనా యెస్ మేడం. చెప్పగలరా మీరు? అందరికి ఓకే మ్యూట్ ఆన్ మేడం. చేస్తానుండండి. లీడర్స్ మీట్ ఆన్ మీరందరూ చేయండి కూడా మేడం. చక్కగా మ్యూట్ ఆన్ చేసుకొని మేడం చెప్పిన దానికి ఆన్సర్ చేసి మళ్ళీ మ్యూట్ క్లోజ్ చేసుకోండి. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకే మంచిదండి. వరలక్ష్మి గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. అలాగే టైం కూడా చూసుకోండి మేడం. థ్యాంక్ యూ. క్యారీ ఆన్ మేడం. వరలక్ష్మి గారు నిదానంగా చెప్పండి, కంగారు పడకండి. లేదు చాలా బాగా చెప్తున్నారు మేడం. ఎస్ మేడం. మీరు వచ్చారు. మీరు డూప్లికేట్ అయిపోయింది ఇంకెంత. కాకపోతే 1,00,000 పీవీ కావాలంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ మేడం. అంతే మేడం, అంతే. అంతే సార్. సార్ సత్యబాబు సార్. మేడం గుడ్ మార్నింగ్. కంటిన్యూ గుడ్ మేడం. మార్నింగ్ సూపర్ సార్. మేడం. గుడ్ మార్నింగ్. మరి అందరికీ ఇష్టమైందే కానీ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు మన లీడర్స్ అందరూ కూడా. మంచి సబ్జెక్ట్‌తో మీ అందరి ముందుకి నేను రావాలని అనుకుంటున్నాను. మీరేమైనా గెట్ చేయగలరా? మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ కొంచెం నాకు తెలిసిన వరకు ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా గెట్ చేయగలరా? ఓహ్! సూపర్ మేడం. సూపర్. ఓకే. ఇంకా లీడర్స్ ఎవరైనా మెసేజ్ పెడతారా? వాయిస్ మీట్ ఆన్ చేసుకొని చెప్తారా? మన కేటగిరీస్ బ్యూటీ కేటగిరీ ఉంది. అగ్రి కేటగిరీ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అగ్రి కేటగిరీ. నెక్స్ట్ హోమ్ నీడ్స్ ఉంటాయి. హెల్త్ సప్లిమెంట్లు ఉంటాయి. ఈటిల్లో నేను ఏదైతే చెప్పబోతున్నానో మీరేమైనా గెట్ చేయగలరా ఒకసారి? మేడం ఫ్లాగ్స్ చెప్తారు అనుకుంటున్నాను మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నెక్స్ట్ ఇంకా? కాదు మేడం చెప్తాను. ఇంకా చెప్పాలి మేడం. భవాని గారు, శ్యామల గారు, సరస్వతి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. అప్లైనర్‌కి నేను క్వశ్చన్ ఏసినంత కాదు. ఎస్ మేడం. లేదండి, అందరికీ అడగొచ్చు, తప్పలేదు. నా అంచనా అయితే అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కువగా ఇష్టంగా చేస్తారు. నా డౌట్ అది. ఓకే మేడం. అంతే నేనైతే అప్లైనర్ అంటే అప్లైనరే కనిపెట్టేస్తారు కదా! హోమ్ నీడ్స్. ఓకే మేడం. సోనియా మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే లీడర్స్. థ్యాంక్ యూ. చాలా మంది చెప్పారు. మా మేడం కూడా చెప్పారు. మెసేజ్ రూపంలో కూడా పంపించారు. అయితే నేను అగ్రి గురించి అయితే నేను చెప్పగలుగుతున్నాను. అయితే అగ్రి అనేది ఏ సీజన్‌లో వెళ్తున్నారు? ఏ సీజన్‌లో మనం చేయాలో తెలుస్తుందా? ఒక్క ఎప్పుడు వెళ్తున్నామంటే వర్షం టైంలో మాత్రం అమ్మో! నాకు అక్కడ పొలమేస్తున్నారు, ఇక్కడేస్తున్నారు. మా అప్పులు ఎంత కావాలి, మా లీడర్ కావాలి, లేదని నేను నేర్చుకోవాలి, చెప్పాలి అనుకుంటున్నాను.
అంతేనా లీడర్స్? భవానీ మేడం. ఎస్ ఓకే. మేడం. మీరు ఎగ్రీ ఫీల్డ్ ఎప్పటికి వెళ్తారు మేడం? ఎప్పుడు వెళ్తారు మేడం? 24 అంటే 365 రోజులు వెళ్తూ ఉంటారా? ఎగ్రీ ఫీల్డ్ ఎగ్రీ టైంలో ఇప్పుడు వర్షం వేసి సీజన్ లో వెళ్తున్నారా? లేదు మేడం, అగ్రి ఎప్పుడైనా చెప్పొచ్చు. మనం చెప్పి ఉంచితే రైతులు రెడీగా ఉంటారు మేడం. అన్ని సీజన్స్ లో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వరిచేలు అయిపోయిందని వరిచేలు అయిపోయిన తర్వాత వదిలేకూడదు. వరిచేల తర్వాత నూజేలు కూడా వేస్తారు. ఇప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను మేడం. సూపర్ మేడం, సూపర్ మేడం. ఓకే మేడం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం బ్యూటీ కేటగిరీ ఎప్పుడు 360 రోజులు మనకు కావాలి. ఫీల్డ్ చేస్తూ ఉంటాం. సప్లిమెంట్, హెల్త్ సప్లిమెంట్ మొత్తం చేస్తూనే ఉంటాం. హోమ్ నీడ్స్ మొత్తం 365 రోజులు కావాలి. కానీ ఎగ్రీ మాత్రం చాలా మట్టికి 100%లో 70% మనం అగ్రి ఫీల్డ్ ఎప్పుడు చేస్తామంటే వరిసేల సీజన్ లోనే చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. అయితే ఆ టైంలోనే మనం వెళ్తూ ఉన్నాం. అలా కాదు, మనం తినడానికి అయితే డైలీగా రైస్ కావాలి, డైలీగా ఆకుకూరలు కావాలి, డైలీగా ఫ్రూట్స్ కావాలి, అరటిపళ్ళు కావాలి, కాయగూరలు కావాలి, అన్నీ కావాలి. కానీ మనం మన ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళి బయట ప్రమోట్ చేయాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం వర్సేల్ టైంలో వెళ్తున్నాం. ఇది ఎంతవరకు రైట్ అండి? కాదు కదా. 361 రోజులు మనం ఎలా అయితే భోజనం కన్జ్యూమ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ప్రొడక్ట్, ఫ్రూట్స్ కానీ ఏమైనా 361 రోజులు ఎలా అయితే వాడుతున్నామో, ఆ పండించకుండా అవతల రైతు ఆడి ఎరువు అనేది ఉపయోగించకుండా ఎలా పండుతాయండి? అవునా కదా, పండుతాయి కదా. అదే విధంగా 361 రోజులు కూడా మనం అగ్రి ఫీల్డ్ చేయవలసిందే. అగ్రి కూడా కూరలో కరివేపాకు లాంటిది. ఆ కూరలో కరివేపాకు కూడా కూర ఎప్పుడైతే వండుకుంటామో, ఎప్పుడైతే కరివేపాకు ఉండాలి అప్పుడు కూడా మనకు అగ్రి అనేది ఎప్పుడు కూడా ఉండాలి డైలీగా. ఇది కూడా మనకి వర్క్లో ఒక సపోర్ట్ చేసి మంచి ప్రోడక్ట్స్ అండి, మంచి పాయింట్లు మనకి చక్కగా ఈజీగా ఒక రైతుకి ఇచ్చామంటే మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఎలా అయినా ఒక్క రైతుకి కానీ 10 మందిలో ఒక్క రైతుకి ఇస్తే అక్కడ 20 రైతులు మన ముందుకు వస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ప్రోడక్ట్స్ మన ప్రోడక్ట్ అలాంటిది. ఎందుకంటే నేను యూజ్ చేశాను. నేను అగ్రి ప్రోడక్ట్ అనేది యూజ్ చేశాను. లాస్ట్ ఇయర్ నేను ఎంటర్ అయ్యాను కాబట్టి అంత ముందు నాకు తెలీదు మన వెస్టేజ్ గురించి. లాస్ట్ ఇయర్ అయితే చక్కగా మంచిగా ఏమీ లేదు, ఓన్లీ అగ్రి ప్రోడక్ట్, అగ్రి 82, అగ్రి గ్రాన్యువల్స్ ఈ 3 యూజ్ చేసామండి. మంచి ఎక్సలెంట్ అండ్ రిజల్ట్ వచ్చింది. అలాగే మా పక్క పొలానికి కూడా ఇచ్చాము, కసింకోటలో ఇచ్చాము, అనకాపల్లిలో ఇచ్చాము, అచితాపురం ఇచ్చాము. ఎక్కడైనా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే వాళ్ళు ఇచ్చిన రైతే కాకుండా పక్క రైతులు కూడా అడగడానికి ఈ సంవత్సరం అయితే మొత్తం మీద ఒక 15 ఎకరాలకి అయితే నేను ఇవ్వగలిగాను లీడర్స్. అలాగే ప్రతి ఒక్క లీడర్స్ కూడా మనకి అగ్రి ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన ఈ ఫీల్డ్ తో పాటు అగ్రి ఫీల్డ్ కూడా మనం డెమో కిట్ కూడా మనం బ్యాగ్ లో వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏటి అవసరం అనేది ఒక వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి ఆరోగ్యం ఎలా ఇస్తున్నామో, బ్యూటీ కేటగిరీ గురించి ఎలా చెప్తున్నామో, హెల్త్ గురించి ఎలా చెప్తున్నామో, అక్కడ లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, వ్యవసాయం ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఉన్నట్టు అన్ని సబ్జెక్టులు అక్కడ ఉండాలి కదా. అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా నేర్చుకుంటారని మరి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇచ్చిన టైంలో అయితే నేను ఎగ్రి గురించి చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేల కావాల్సింది ఎగ్రి గ్రాన్యువల్స్ కావాలండి. మరి అది ఏ విధంగా రెడీ అవుతుందో, మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను కొంచెం చెప్తాను. అయితే మినపిండి ఉంటది కదా, అగ్రి గ్రాన్యువల్స్ అనేది మినపిండి, బెల్లం, పచ్చని ఆకులు, ఆవు మూత్రం, ఆవు పెంట ఇలాంటి వాటితో అన్నిటినీ కలిపి ఒక ప్రదేశంలో ఉంచడం వల్ల కుళ్ళుతాయి కదా. ఆ కుళ్ళడం వల్ల మనకి పులుపు శాతంలోకి వెళ్ళి పులుపు తయారవుతుంది అనమాట. అంటే మొత్తం కుళ్ళి పెంటలా రెడీ అవుతుంది. ఆ పెంటనే మన గ్రాన్యువల్స్ కింద మనకి తయారు చేసి మనం ఎప్పుడైతే నేలలో వేసామో మన పిండి అనేది యూరియా అనేది ఏమవుతుందంటే మనం పంటలో వేసిన వెంటనే కొంచెం తడి తోలితే చాలండి, అది కరిగిపోయి
ఒక 10 డేస్, ఒక 15 డేస్ చక్కగా బాగుంటది, పచ్చగా నిగనిగలాడుతుంది. కానీ అటుపైన వెంటనే మళ్ళీ తడి పెట్టాలి, మళ్ళీ పిండి వేయాలి. అంటే ఆ నెలలో నిలవ ఉండదు. ప్లస్ ఏంటంటే ఈ రోజుల్లో అప్పుడైతే పూర్వం చక్కగా ఏర్లెట్టి ఏరు పెట్టి దున్నడం వల్ల లోతుకి వెళ్ళేదండి. ఇప్పుడు అంతా పైనే చేసేస్తున్నారు అనమాట. పైన ట్రాక్టర్లు కూడా దున్నేయడం వల్ల ఏం అవుతుందంటే దినుసులాగా మనం కూడా అలాగే అలవాటు చేసేస్తున్నాం. ఎందుకంటే పంట వేసామా, ఒక మొక్క వేసామంటే చాలు పిండి వేసేసే పండిస్తున్నారు. ఈవేళ ఎవరో ఫోటోలు చాట్ చేస్తున్నారా మేడం? ఫోటోలు పంపిస్తున్నారు గ్రూప్ లో. అయితే మేడం ఈవేళ కంటిన్యూ ఒక చేయండి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే రైతు చేసే పని కూడా ఒక ఆవులు ఉన్న దగ్గర పండించేస్తున్నారు పంటలు, ఆవులు గోవులు లేని దగ్గర కూడా పండిస్తున్నారు. ఎందువల్ల? ఒక పిండి ద్వారాగా కెమికల్ అనేది తీసుకెళ్తున్నారు కాబట్టి అది ఎక్కడైనా పండించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడే వాడేస్తున్నారు. అందువల్ల మనకి ఈ రోజుల్లో ఆ పూర్వం చక్కగా ఒక 100 ఇయర్స్ అని ఒక మనిషికి చెప్పగలం. కానీ ఈ రోజుల్లో 50 ఇయర్స్ అని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే పండే ఫ్రూట్ లోని కెమికల్ ఉంటుంది, వరిసేలు తినే రైస్ లోని ఉంటుంది, తినే ఆకుకూరలో ఉంటుంది, అంతా కెమికల్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే మనుషులు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే రైతు రాజు అని అంటారు కదా, రైతు రాజు అని ఎక్కడైనా చూస్తున్నారా? ఉందాగా చక్కగా రెడీ అయ్యి ఉంటున్నాడా కుర్చీలో కూర్చొని? కూలీల పనులే బాగుంటారు, రైతే కూలీలాగా ఉంటారు. అంటే పెట్టుబడి ఎక్కువైపోతుంది రైతుకి, దిగుబడి తక్కువ అవుతుంది. అదే విధంగా మనం గౌతమ్ బాలి గారు మనకి ఇచ్చిన అగ్రి ప్రొడక్ట్స్ అండి ఎక్సలెంట్. రైతుని రాజు చేసే అవకాశం ఉంది ఇక్కడ, ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయండి. అయితే మన అగ్రి గ్రానువల్స్ ఏం చేస్తుందంటే నేలలోకి వెళ్ళాక భూమిని గుల్లబారు చేస్తుందండి. ఆ ఇప్పుడు వేసే యూరియా వల్ల వానపాములు పురుగులు అవి ఉండి అప్పుడు నేలలో అప్పుడు గుల్లగా ఉండేది, పంట బాగా పండేది. కానీ ఇప్పుడు అదంతా పిండి వేయగానే అవన్నీ కూడా చచ్చిపోతుంది, నశించిపోయింది. నశించిపోవడం వల్ల నేలంతా కూడా ఏమైందంటే దినుసుబారిపోయి జస్ట్ వేసామంటే అలా అంతవరకే తప్ప మళ్ళీ లోతుకెళ్ళి వేరు వ్యవస్థ పెరిగే అవకాశం లేదండి. మన గ్రానువల్స్ లో చక్కగా వేయగానే పంటలో నేలలో 3 నెలలు ఉంటది, 3 months వరకు కూడా ఎంత మోతాదు కావాలో అంత మనం తడి పెట్టినప్పుడు ఒక మోతాదు అందిస్తుంది, మళ్ళీ తడి పెట్టినప్పుడు మళ్ళీ కరుగుతుంది. అంతేకాని ఒకేసారి కరిగిపోయేలాగా అయితే అగ్రి గ్రానువల్స్ ఉండదు. అలాగే దుబ్బు గుళికలు అని చెప్పుకోవచ్చు. చక్కగా మళ్ళీ మనం రైతుకి ఇచ్చేటప్పుడు మనం ఇలావన్నీ చెప్తే ఎక్సలెంట్ గా రైతు ముందుకు వస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు, దుబ్బు చేయడానికి ఒకసారి వేస్తారు, పంట పండడానికి ఒకసారి వేస్తారు, మందు కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఏవి లేకుండా మన అగ్రి ప్రోటెక్ 82 గ్రానువల్స్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడు యూజ్ చేసే యూరియాలోని కొంచెం ఒక బస్తా వేసే రైతుని, ఒక బస్తా యూరియా ఉపయోగించే రైతుని ఒక 10 కేజీలు పక్క తీసి పెట్టేసి ఆ మిగతా 40 కేజీల్లోనే మందు వెయ్యండి. ఎందుకంటే తాగి మనిషి ఒకేసారి మందు మానేస్తే ఏమవుతుందండి? షేకింగ్ వస్తుంది కదా, ఎస్ఆర్నో? అయితే షేకింగ్ వచ్చేస్తుంది, షేకింగ్ వస్తే మనిషికి ఇబ్బంది కదా. అలా ఏంటంటే మన నేలలో ఎప్పుడు దినుసు బారిపోయేలా అప్పుడు పిండి యూరియా ఎప్పుడైతే అలవాటు చేసేసామో ఉండి మన గ్రానువల్స్ వెళ్ళి అక్కడ డైరెక్ట్ గా వేయడం అనేది అది సహజం కాదండి. అంటే వేసినా మనకి రిజల్ట్ రాదు. అప్పుడు మనకి రైతు ఏమంటాడు, మేము వేసామండి మాకేమీ రిజల్ట్ రాలేదు అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఎప్పుడు యూజ్ చేసే ఒక యూరియానే ఒక 10 కేజీలు తీసి పక్కన పెట్టి మన గ్రానువల్స్ 82 ప్రోటెక్ అనేది వేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తుందండి. నెక్స్ట్ టైం వేసేటప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం తగ్గించుకుందరు, కానీ ఇంకో 10 కేజీలు తగ్గించండి. నెక్స్ట్ టైం ఇంకా మూడోసారి వేసేసరికి ఏం అవసరం లేదండి, మన అగ్రి గ్రానువల్స్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. మంచి పంట దిగుబడి వస్తుంది, మంచి దుబ్బు కూడా చేస్తుంది, వేరు వ్యవస్థ ఎక్కువ వస్తుంది, పంట తెగుళ్ళు కూడా మొదట్లోనే ఆపుతూ ఉంటుంది అనమాట. అయితే అగ్రి గ్రానువల్స్ అలా ఉంటది. అగ్రి ప్రోటెక్ అనేది నెక్స్ట్ అగ్రి 82. ఓకే అండి. అగ్రి 82 అనేది దేంతో తయారదంటే తుమ్మ చెట్టు మైన్ ఉంటది కదండి, తుమ్మ చెట్లు ఉండేవి. మరి మీకు తెలుసో, కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. ఇప్పుడు అది కూడా మనకి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. తుమ్మ చెట్టు మైన్ నుంచి తీస్తారు, దాన్ని లిక్విడ్ రూపం కింద తీస్తారు అన్నమాట. ఇది నేలకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను.
చెప్తానండి. చేస్తుంటే మనం ఏంటంటే మనం ఏదైనా ప్రోడక్ట్ వాడేటప్పుడు ఇప్పుడు యూరియా వాడతాం, మన గ్రానువల్ వాడుతున్నాం, అలాగే ప్రోడక్ట్ కూడా అప్పుడే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన 82 వేయడం వల్ల నేలలో ఏదైనా ఒక పిండి ఏదైనా వేసాం అనుకోండి, ఒక దగ్గర ఎక్కువ వెళ్తుంది, ఒక దగ్గర తక్కువ వెళ్తుంది, ఇలా ఉంటది. ఇదేం చేస్తుందంటే మనం 82 ఎప్పుడైతే కలిపి వేసామో ఒక్క దగ్గర అందకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ ఇప్పుడు మందు కొట్టు ఏదైనా తెగుళ్ళు వస్తాయి కదా మొక్కలకైనా, ఏదైనా ఒక వంగ మొక్కలకి రావచ్చు, వరిసేనుకి రావచ్చు, లేదంటే నూజేలు మేడం గారు అన్నట్టు నూజేలు వేస్తారు, వాటికి తెగుళ్ళు వచ్చి ముడతలుగా ఇలా ముడిచిపోయినట్టు ఉంటాయి. అలాంటప్పుడు మనం మందు కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఏదైనా బయట నుంచి తెచ్చి వేసేసింది డైరెక్ట్గా వేసేస్తారు. వేసేస్తే అది మంచుకి మంచుకి కూడా పోడ పోతుంది అనమాట. ఒక ఎండ కాసినప్పుడే కొంచెం పట్టుకుంటుంది తప్ప అది స్ప్రెడ్ అవ్వడం గట్రా ఏమి ఉండదు. అలాంటప్పుడు మందు ఏం చేయాలంటే నేలలో వేసినా వేయొచ్చు, ప్లస్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఈ 82 అనేది యాడ్ చేస్తే 3 రోజులు ఆకు మీద పట్టుకొని ఉంటుందండి. ఒక క్రిమికీటక లెవెల్ ఇంకా రాకుండా అక్కడి నుంచి వెళ్ళకుండా పట్టుకొని మనం వేసిన బయట నుంచి వేసిన కెమికల్, మనం వేసిన 82 అది మందుని మొక్కని పట్టుకుంటది. ప్లస్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా తెగులు చూపించేటప్పుడు ఏ ఆకుకైనా ఏ మొక్కకైనా ఆకు కింద భాగంలో వస్తుంది కానీ ఆకు పై భాగంలో రాదు తెగులు అనేది ముందు. అయితే మనం ఏం చేస్తారంటే ఒక రైతు పైన స్ప్రే కొట్టగలడు, కిందకి వెళ్ళి కొట్టలేడు కదా. అలాంటప్పుడు మన 82 అనేది ఆకు కింద భాగంలోకి స్ప్రెడ్ అవుతుంది, అక్కడి నుంచి కాండం, అక్కడి నుంచి నేలకి, ఇలాగా ఆ మందు కొట్టింది కూడా చక్కగా మంచిగా పంటకు అందించి 3 రోజులు ఎప్పుడైతే ఉంటుందో ఆ క్రిమికీటకాలన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేలకి తేమని ఇస్తుందండి. 6 నెలల వరకు కూడా ఒక తేమని ఆరకుండా నేలలో విస్తరించి మాంచుకొని మనకి మన ప్రోడక్ట్ అనేది ఉంటుంది. 82 అలా పనిచేస్తుందండి. ప్రతి ఒక్క దానికి కూడా ఆ మన 82 అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే అగ్రి ప్రోటెక్. అగ్రి ప్రోటెక్ అనేది మనం పంట వేయగానే తెగుళ్ళు రావడానికి చూస్తాయండి. అది నెలలో సారవంతం లేదు కదా. పంట వేయగానే అవి ఎంతకైనా వస్తాయంటే 14 రకాల తెగుళ్ళు రావడానికి, కానీ 18 రకాలు కూడా ఏ తెగులు అనేది మనం చెప్పలేం. ఏదో ఒక తెగులు రావడానికే చూస్తూ ఉంటుంది. అదే విధంగా ఆ తెగులు రాకుండా మన అగ్రి ప్రోటెక్ట్ అనేది ముందే యూజ్ చేసుకోవచ్చు. అది దేంతో తయారవుతుంది అంటే అగ్రి ప్రోటెక్ట్ అనేది సముద్రపు జలాలు ఉంటాయి కదండి, సముద్రపు జలాల నుంచి ఉన్న సముద్ర జలంలో ఉన్నటువంటి నాచు నుంచి తీస్తుంది. ఆ నాచు నుంచి వచ్చేది సముద్ర జలాల నుంచి వస్తుందండి. ఆ జలాల నుంచి వచ్చిన నాచు నుంచి మన ఉప్పు జలాల నుంచే బయటికి వస్తుందన్నమాట. మన అగ్రి ప్రోటెక్ట్ అనేది నాచు నుంచే తయారు చేస్తారు. మరి ఉప్పు నుంచి వచ్చిన ఏదైనా మనకు ఉప్పులో ఆ ఉప్పగా ఉండేది ఏదైనా మనకి పురుగు పట్టడం కానీ పాడవడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. పంచదారలోనైనా పురుగులు పడతాయి కానీ ఉప్పులో అయితే మాత్రం ఏ పురుగు పట్టదు. అదే విధంగా మనకి ప్రోటెక్ అనేది క్రిమికీటకాలు ఏవి కూడా చేరకుండా ఏదైనా సరే ఆ ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా కొంచెం మనల్ని కాపాడుతుంది. అదే మన పంటని కాపాడుతుంది ఉప్పు నుంచి వచ్చింది కాబట్టి. ఓకే లేడర్స్, అయితే ఎప్పుడైతే మనం ఒక రైతుకి ఇవ్వగలిగామో ఒక అగ్రి ప్రోటెక్ అనేది ఇది మొదటి నుంచి మనకి తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది, 18 రకాల తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. మనం ఆ యూరియాలోనే కలిపి చక్కగా ఉపయోగించినట్టయితే ఏ పంట అయినా ఎనీవే ఒక కొబ్బరి అవనివ్వండి సైజు పెరుగుతుంది, తర్వాత పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. నానోటెక్ ఇచ్చి మనం అది కూడా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఒక పత్తి పంటకి ఇవ్వచ్చు, లేదంటే ఆకుకూరలు వేస్తారు. మన బీబీ అమ్మ చక్కగా ఇంటి దగ్గర మన అగ్రి ప్రోడక్ట్స్ ఉపయోగించుకునే కదండి ప్రతి ఒక్కటి కూడా పంట పండిస్తున్నారు. అదే విధంగా ఏదైనా పువ్వుల మొక్కలు ఉంటాయి, పువ్వుల మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూజేలు వస్తున్నాయి, అందరికీ కూడా నూజేలు వస్తున్నాయి. నూజేలకి కూడా అది ముడతలా ఉంటది, పెద్ద చెట్టు అయ్యే అవకాశం కూడా ఉండదు. అలాంటప్పుడు మన స్ప్రేయింగ్ రూపంలో ఇప్పుడు పంట వేసేసారు అనుకోండి,
ఒకవేళ మనం వెళ్ళాము అంతలోకే వాళ్ళ పంట వేసేసిన తర్వాత కానీ వెళ్ళేలా ఉంటే పంట పెట్టేసిన తర్వాత స్ప్రేయింగ్ రూపంలో కూడా అగ్రి హూమిక్ అని లిక్విడ్ రూపంలో ఉంటారు. ఆ లిక్విడ్ రూపంలో ఉండేది మనం 82 ప్రోటెక్ ఎప్పుడైనా పిచికారీలో ఉపయోగించవచ్చు, నేలలోనైనా ఉపయోగించవచ్చు, ఎలాగైనా ఉపయోగించవచ్చు అండి. చక్కగా మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉంటే మనకు తెలిసినంత వరకు రైతు అనేది ఎవరైనా సరే ముందుకు రావడానికి అవకాశం ఉంటాయి. ఇలా 18 రకాలు వాళ్ళు కాపాడుకోవచ్చు. మనం 82 ఇవ్వచ్చు. తర్వాత గ్రానువల్స్ ప్రతి ఒక్క పంటకి మంచిగా రైతుని రాజు చేసే అనే దానికి మనకి మంచిగా పనిచేస్తుందండి. ప్రతి ఒక్క లీడర్ కూడా ఆ ఏ రైతునైనా సరే మీరు ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు నర్సరీ చూసారా, నర్సరీ ఆ నర్సరీ దగ్గరికి కూడా మనం వెళ్ళి ప్రమోట్ చేయొచ్చండి చక్కగా. ఎందుకంటే వాళ్ళు మొక్కలకి అభివృద్ధి చెందుతూ నీట్ గా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రమోట్ చేయొచ్చు. ఎక్కడికైనా మనం మన అగ్రి ప్రోడక్ట్స్ అనేవి కూడా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. 361 రోజులు కూడా యూజ్ చేయొచ్చు, చెప్పొచ్చు. అలాగే మనకి గౌతమ్ బాలి గారు ఇంకా వేరే ప్రోడక్ట్స్ పెట్టినవి కూడా మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరికైనా కూడా చెప్పడానికి కూడా మంచిగా ఉంటదండి. థ్యాంక్ యూ లేడర్స్, థ్యాంక్ యూ మేడం. అయితే ఆ చిన్నది మీకు అదే మేడం గారు 1:6 అనేది ఈ విధంగా ఉంటదండి. 3 ప్రొడక్ట్స్ గురించి అయితే నేను చెప్పగలిగాను. మరి ఏమైనా నేను లోపాలు ఏమైనా మీ స్ట్రాంగ్ డ్రీమ్ మీ స్ట్రాంగ్ గోల్ కూడా చెప్పండి మేడం. చెప్తాను మేడం, చెప్తాను. నెక్స్ట్ టైం ఇంకా మీకు మంచిగా నేను నేర్చుకొని మీకు చెప్తానండి. మిగతా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా నేర్చుకుని మీకు చెప్తాను. సెషన్ తీసుకుంటాను మళ్ళీ వేరే. ఎంత మంచి సెషన్ ఇచ్చారు. అయితే మన మేడం గారు 1:6 అనేది మంచి మహాయజ్ఞంగా చేస్తున్నారండి. అవి మహాయజ్ఞంలో ప్రతి ఒక్క లేడీ కూడా ముందుకు వెళ్ళాలి. మనకి సైడ్ వాల్యూ ఇబ్బంది లేకుండా వర్క్ అవుతుంది. అలాగే మనం సెల్ఫ్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటాం సెల్ఫ్ అయిపోద్ది కదా. సెల్ఫ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం వేరే కొత్త పర్సన్ చూసుకోవడం 1:6 చక్కగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక్క ₹1000 సామాన్లు ఇవ్వండి చక్కగా ఇవ్వగలం కదా. ఒక్క 1500 అయితే ఇంట్లో కావాల్సిన హోమ్ నీడ్స్, ఒక కుకింగ్ ఆయిల్ ఇలా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన మనకి ఒక 40 పాయింట్లు మిగతా లైన్ లో కొట్టించినట్టయితే మిగతా లైన్ ఫామ్ అవుతూ ఉంటే మనకి మంచిగా బిజినెస్ జరుగుతుంది. మరి ఎనీవే కన్సిస్టెన్సీగా మనం ఎప్పుడు కూడా వర్క్ అనేది ఇప్పుడు 361 రోజులు మనం ఏం చేస్తారంటే ఒక డ్యూటీ చేసాం. ఒక బ్రాండెస్కి వెళ్ళారు అనుకోండి, ఒక లేడీ అయినా ఒక జెంట్స్ ఒక వర్క్ వెళ్ళిపోతారు ఏదో కంపెనీకి. అయితే వాళ్ళు ఒక 15,000 ఇస్తారని ముందే చెప్పేస్తారు. అయితే 15,000 మనకి ఎలా ఇస్తారు? డైలీగా వర్క్కి వెళ్ళాలి, 8 అవర్స్ వరకు వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు కదా ఇస్తారు. అదే మన వేస్టేజ్ లో మరి అంత వర్క్ చేస్తున్నామండి మనం. సార్ చెప్పండి లేడీస్, హార్ట్ఫుల్ గా చెప్పండి. మనం అన్ని చూసుకుంటున్నాం, చేస్తున్నాం, కానీ వేస్టేజ్ కి రోజుకి ఒక 1 అవర్ ఇవ్వడానికి కూడా చాలా మంది కొంచెం కష్టపడుతుంది. మరి అలా ఈ వెస్టేజ్ లో జాయిన్ అయ్యాము, అమౌంట్ రాలేదు, లేదంటే లీడర్స్ రాలేదంటే మనం ఎంతవరకు అండి? మనం ఏదైనా ఇప్పుడు మనం ప్రమోట్ చేయడం దాన్ని బట్టే కదా అవుతూ ఉంటది. మరి ప్రతి ఒక్క లీడర్స్ కి కూడా ఎందుకు కన్సిస్టెన్సీగా మనము కూడా అలాగే 8 అవర్స్ లాగే ఒక 5 అవర్స్ వరకు ఎందుకు పెట్టుకోకూడదు? లేదంటే కుదరకపోతే 4 అవర్స్ వరకు ఓన్లీ వెస్టేజ్ కి వేళ 4 అవర్స్ మధ్యాహ్నం వరకు మనం పని చేసుకున్నాం. ఒక 4 అవర్స్ ఏదో ఒక రోజు ఏదో ఒక 4 అవర్స్ మనం, లేదంటే 2 అవర్స్ అన్నా అంతకి లేకపోతే మనం టైం ఇచ్చుకొని మనమే కన్సిస్టెన్సీగా ఈ టైం మనకి ఇస్తున్నాం, రోజుకి 2 గంటలు ఖచ్చితంగా నేను వెస్టేజ్కి ఇస్తాను అనేసి మీరు వర్క్ చేయండి. లేదా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, మంచి టీం వస్తుంది. ఏదైనా మనం చెప్పబట్టుగా ఉంటాం. ప్లస్ ఏంటంటే మనకి మీటింగ్ లోకి వెళ్ళి మొన్న సాహో సార్ ఎంత బాగా చెప్పారండి. అసలు మనీని మనం ఎలా యూజ్ చేస్తామో ఎలా మాట్లాడతామో మనకే తెలియదు, కానీ సాహో సార్ ఎంత బాగా చెప్పారు, ఎంత మంచి సెషన్. ఆ వేళ అంతే నాకు ఎంత హ్యాపీ అయిపోయానో. మంచిగా చెప్పారు. అసలు మనీని మనం చాలా గౌరవించాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనీ గురించి మనం బేరం ఆడకూడదు, అంటే మనీని తక్కువ చేయకూడదు అనమాట. మంచిగానే హైలోనే ఉండాలి. మన ఆలోచన అనేది ఎప్పుడు రిచ్ గానే ఉండాలి, కానీ తక్కువలోకి ఉండకూడదు. అప్పుడు మనం ఎప్పుడు బేరం ఆడకుండా ఇచ్చేస్తాం అనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు
అయ్యో ఈవిడ బేరం ఆడదు, ఈ సార్ ఏమి కూడా అడగదులే, మనమే కొంచెం ఎక్స్ట్రా వాళ్ళు తగ్గించడం అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ, ఇంకా మనకి ఇచ్చే ఐటెం కూడా కొంచెం ఎక్స్ట్రా చేసే అవకాశం వాళ్ళే తీసుకుంటారు. మన బేరమాడితే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. అదే విధంగా మనం ఏంటంటే డబ్బుని కూడా తక్కువ అంచనా వేసారు అన్నట్టు మనకి ఆ థాట్ ఇంకా లో అనేది ఉండకూడదు అనేసి సార్ మంచి ఎక్సలెంట్ గా చెప్పారండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే మన సుజాత మేడం గారు మన మిషన్ పెట్టారు కదా, ఎక్సలెంట్ మేడం, అసలు సూపర్ లీడర్, సూపర్. మరి మీరు అందరూ చెక్ చేయించుకున్నారో లేదో నాకు తెలీదు. నేనైతే చెక్ చేయించుకున్న తర్వాత నాకైతే మైండ్ ఫ్రీ అయిపోయింది. ఇంకా ఏదో ఇంకా మనకి వెస్టేజ్ కి గట్టిగా ఆయుధం దొరికిందన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మంత్ నేను అది మిషన్ అయితే నేను తీసుకుంటున్నాను. అయితే మీరు ఆ మిషన్ ఒక ఎక్సలెంట్ గా ఎంత బాగా వెయిట్ లాస్ కానీ వెయిట్ ఎంత ఉన్నామా, మన బాడీ ఎంత ఉందో, ఒరిజినల్ ఏజ్ ఎంత ఉందో, బోన్స్ ఎంత ఉందో, లేదంటే విజరల్ ఫ్యాట్, ఇవన్నీ కూడా చెప్తే మనం మామూలుగా చెప్తున్నాం, వెళ్తున్నాం హెల్త్ గురించి ఇది వాడని షేక్ వాడితే తగ్గుతారు అని అంటున్నాం. కానీ వాళ్ళకి కళ్ళు కట్టి ఎలాగైతే చూపిస్తున్నామో అలా ఉందండి మిషన్. సుజాత మేడం కి మన పీవీ నేను అనుకుండేదాన్ని ఆ మిషన్ మేడం గారు ఏదో చేస్తున్నారు మిషన్ వల్ల బాగుంది, ఏంటో స్పెషల్ గా ఉంటుంది, అది నాకు అర్థం కావట్లేదు. ఆ మిషన్ ఏదో మనకి తెలిస్తే బాగుండని అనుకుంటే లోగానే మన లక్ష్మీ మేడం అయితే మనకి ఆ మిషన్ మనకి లాంచ్ చేశారు, పెట్టారు క్లాసెస్. చాలా చాలా థ్యాంక్స్.